Hello everyone, this is Rambabu. Welcome back to Success Journey TV channel. ఏపీలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ యాస్పిరెంట్స్కి అదేవిధంగా ఇంకా రాబోయేటటువంటి తెలంగాణలో డిఎస్సి రాసేటటువంటి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ యాస్పిరెంట్స్కి ఇంకా జేఎల్కి రాసేటటువంటి యాస్పిరెంట్స్కి ఇంకా పీజీటీ టీజీటీ రాసేటటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా మనకి ఇంటర్మీడియట్ ప్లాంట్ ఫిజియాలజీ అనేది చాలా హార్డ్గా ఉండేటటువంటి టాపిక్. సో మరి ఇది చాలా ముఖ్యమైనటువంటి జాబ్ డిసైడింగ్ చాప్టర్గా దీన్ని మనం చెప్పొచ్చు. సో మరి అలాంటి ఈ చాప్టర్ నుంచి మనకి రెగ్యులర్గా మనకి థియరీ క్లాసులు చెప్పడం, దాంతోపాటు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేస్తూ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక లేట్ లేకుండా ఈ టాపిక్లోకి వెళదాం. మీకు టాప్ 25 బిట్స్ని 25 మినిట్స్లో కంప్లీట్ చేసే విధంగా మీకు తయారు చేయడం జరిగింది. కాబట్టి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా లాస్ట్లో మీ స్కోర్ ఎంతో ఒకసారి మీకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చూసే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. హైప్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దామండి. సో ఫస్ట్ బిట్, క్వశ్చన్ నెంబర్ 1. మొక్కల్లో వేర్ల నుంచి పైభాగాలకు నీరు మరియు ఖనిజ లవణాలను రవాణా చేసే కణజాలం ఏది? Which tissue is responsible for the transport of water and minerals from the roots to the upper parts of the plant? A. పోషక కణజాలం ఫ్లోయం. ఆప్షన్ బి దారు జైలము. ఆప్షన్ సి వల్కలము కార్టెక్స్. ఆప్షన్ డి ఎపిడెర్మిస్ బాహ్య చర్మం. సరైన సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి ఎగ్జైలం. వేరు నుంచి పై భాగాలకి నీటిని రవాణా చేసేది దారువు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మొక్కల వాయుగత భాగాల నుంచి నీరు ఆవిరి రూపంలో కోల్పోయే ప్రక్రియను ఏమంటారు? ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ లాస్ ఫ్రమ్ ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ ఈజ్ కాల్డ్. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోక్రియ. ఆప్షన్ బి ఆస్మోసిస్ ద్రవాభిసరణం. ఆప్షన్ సి ట్రాన్స్పిరేషన్ బాష్పోత్సేకము. ఆప్షన్ డి రెస్పిరేషన్ శ్వాసక్రియ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ట్రాన్స్పిరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3. విసరణ ద్వారా ఒక అణువు 50 మైక్రాన్ల దూరం ప్రయాణించడానికి పట్టే సుమారు సమయం ఎంత? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ టైమ్ టేకెన్ ఫర్ ఏ మాలిక్యూల్ టు మూవ్ 50 మైక్రోమీటర్స్ బై డిఫ్యూజన్? 1 సెకండ్, 2.5 సెకండ్స్, 5 సెకండ్స్, 10 సెకండ్స్. Your time starts now. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ఆప్షన్ బి 2.5 సెకండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 4. నాళిక కణజాలాల ద్వారా పదార్థాల సమూహ ప్రవాహాన్ని ఏమంటారు? ద మూమెంట్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఇన్ ఏ బల్క్ త్రూ వాస్క్యులర్ టిష్యూ ఈజ్ కాల్డ్. డిఫ్యూజన్ విసరణ, ఇంబిబిషన్ అంతఃశోషణ, ట్రాన్స్లోకేషన్ స్థానాంతరణ, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ సక్రియ రవాణా. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి ట్రాన్స్లోకేషన్.
స్థానాంతరం అంటే ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5. నీటి శోషణ కోసం ఉపరితల వైశాల్యాన్ని గణనీయంగా పెంచే వేరు నిర్మాణాలు ఏమిటి? విచ్ స్ట్రక్చర్స్ ఇన్ ద రూట్ సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఏరియా ఫర్ వాటర్ అబ్జార్ప్షన్? కాస్పేరియన్ స్ట్రైప్స్, కాస్పేరియన్ పట్టీలు, మూలకేశాలు, రూట్ హెయిర్, దారునాళాలు, గ్జైలం వెజిల్స్, పోషకనార్లు, ఫ్లోయం ఫైబర్స్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, రూట్ హెయిర్, మూలకేశాలు. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. మొక్క దేహంలో కణానికి మధ్య ఏర్పడి ఉన్న ప్రోటోప్లాస్ట్ల అంతర్జాల వ్యవస్థను ఏమంటారు? ద సిస్టమ్ ఇంటర్కనెక్టెడ్ ప్రోటోప్లాస్ట్ ఇన్ ప్లాంట్ ఈజ్ నోన్ యాజ్ ఎపోప్లాస్ట్, సింప్లాస్ట్, టోనోప్లాస్ట్, హరితరేణువు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సింప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7. కణత్వచాన్ని దాటకుండా కణాంతర అవకాశాలు మరియు కణ కవచాల ద్వారా జరిగే నీటి చలనం ఏది? వాటర్ మూమెంట్ త్రూ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అండ్ సెల్ వాల్స్ వితౌట్ క్రాసింగ్ ద మెంబ్రేన్. సింప్లాస్ట్, సక్రియ రవాణా, ఎపోప్లాస్ట్, ద్రవాభిసరణం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఎపోప్లాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇంపార్టెంట్ అని పెట్టేది ఇప్పుడు చెప్పేది. క్వశ్చన్ నెంబర్ 8. కాస్పేరియన్ పట్టీలు ఏ పొరలోని కణాల్లో కనిపిస్తాయి? కాస్పేరియన్ స్ట్రైప్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్ విచ్ లేయర్? ఎపిడెర్మిస్, బాహ్యచర్మము, కార్టెక్స్ వల్కలము, పెరిసైకిల్ పరిచక్రము, ఎండోడెర్మిస్ అంతఃచర్మం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, ఎండోడెర్మిస్ అంతఃచర్మం. ఇంపార్టెంట్ బిట్ ఇది. క్వశ్చన్ నెంబర్ 9. నీటి అణువుల మధ్య ఉన్న పరస్పర ఆకర్షణ ఏమంటారు? మ్యూచువల్ అట్రాక్షన్ బిట్వీన్ వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ అసంజనం, ఎడ్హెన్షన్, సంసంజన్, కొయిషన్, తలతనిత, సర్ఫేస్ టెన్షన్, కేసికా బలం, క్యాపిల్లరీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సంసంజనం, కోహిషన్. నీటి అణువులు అయితే సేమ్ ఒకే రకమైనటువంటి అణువుల మధ్యలో ఉండేది సంసంజన బలాలండి. అట్లా కాకుండా రెండు డిఫరెంట్ వేరువేరు అణువులు అయితే అసంజనం. సో కాబట్టి ఇక్కడ మనకి రెండు నీటి అణువులే కాబట్టి సంసంజనం. నీటి అణువుకి ఆ దారునాళాల గోడలకి రెండు డిఫరెంట్ సెల్స్ కాబట్టి అక్కడ అసంజనం, ఎడ్హెన్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. ఎత్తైన చెట్లలో నీరు పైకి ప్రవహించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది? వాట్ ఈస్ ద ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ ద అప్వర్డ్ మూమెంట్ ఆఫ్ వాటర్ ఇన్ టాల్ ట్రీస్? రూట్ ప్రెజర్, వేరుపీడనము, డిఫ్యూజన్ విసరణ, ట్రాన్స్పిరేషన్ పుల్ బాష్పోత్సేకము ఆకర్షణ, గ్రావిటేషనల్ ఫోర్స్ గురుత్వాకర్షణ శక్తి.
యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ట్రాన్స్పిరేషనల్ పుల్, బాష్పోత్సేక ఆకర్షణ. రెండూ ఉంటాయి మ్యాక్సిమం. ఎత్తైన చెట్ల నీరు పైకి ప్రవహించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే కేవలం మనకి బాష్పోత్సేకం ఒకటే కాదు, కింద నుంచి రూట్ ప్రెజర్ కూడా ఉండాలి. దీని మీద మీకు ఒక షార్ట్ వీడియో కూడా చేశానండి. సో కాబట్టి రెండు ఉంటేనే మనకి ఎక్కువగా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీకు ఇచ్చేటటువంటి ఆప్షన్లో రెండు ఉండవు, ఏదైనా ఒకటి ఉంటుంది. లేకపోతే రెండు ఉన్నప్పుడు రెండు పెట్టే అవకాశం అయితే చూడండి, రెండు ఉంటాయి. రెండింటి వల్లనే పైకి వెళ్తుంది. క్వశ్చన్ నెంబర్ 11 అండర్స్టాండింగ్ సంబంధించిన క్వశ్చన్లు అండి. ఎత్తైన మొక్కల్లో దూరస్థ రవాణాకు విస్తరణ ఎందుకు సరిపోదు? వై ఈజ్ డిఫ్యూజన్ నాట్ సఫిషియంట్ ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ ట్రాన్స్పోర్ట్ ఇన్ టాల్ ప్లాంట్స్? ఇది చాలా వేగంగా జరుగుతుంది. ఇట్ ఈస్ టూ ఫాస్ట్. ఇది నీటిని మాత్రం రవాణా చేస్తుంది. ఇట్ ఓన్లీ మూవ్స్ వాటర్ నాట్ మినరల్స్. ఇది చాలా మందకొడిగా సాగే ప్రక్రియ. ఇట్ ఈస్ అ వెరీ స్లో ప్రాసెస్. ఆప్షన్ డి, ఇట్ రిక్వైర్స్ టూ మచ్ ఎనర్జీ. దీనికి అధిక శక్తి అవసరం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, ఇట్ ఈజ్ వెరీ స్లో ప్రాసెస్. ఇది చాలా నిదానంగా జరిగేది కాబట్టి దూరస్థ రవాణాకు ఉపయోగపడదు. క్వశ్చన్ నెంబర్ 12 స్థూల ప్రవాహంలో పదార్థాలు ఒక చోట నుంచి మరొక చోటకి కదలడానికి కారణం ఏమిటి? ఇన్ మాస్ ఫ్లో, బల్క్ ఫ్లో, సబ్స్టెన్సెస్ మూవ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ డ్యూ టు గాఢత ప్రవణత, కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, పీడన వ్యత్యాసాలు, ప్రెజర్ డిఫరెన్సెస్, యాక్టింగ్ పంప్, సక్రియ పంపింగ్, సింపుల్ గ్రావిటీ, సాధారణ గురుత్వాకర్షణ. సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, ప్రెజర్ డిఫరెన్స్. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, మనకి స్థూల ప్రవాహంలో ప్రెజర్ డిఫరెన్స్ వలన తేడా ఉంటుంది. మనకి అట్లా కాకుండా మనకి ఇంతకుముందు చెప్పినప్పుడు డిఫ్యూజన్ అనే విసరణ తీసుకున్నట్లయితే అది గాఢతలో తేడా వల్ల మనకి విసరణ జరిగిద్ది. కానీ స్థూల ప్రవాహంలో ఏంటంటే ప్రెజర్లో డిఫరెన్స్ వల్ల జరిగిద్ది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. దీనికి మనకి మోటార్ని ఆన్ చేసినప్పుడు ప్రెజర్ తోటి నీళ్ళు వస్తూ ఉంటాయని చెప్పాం. అది ధనాత్మక పీడనానికి ఎగ్జాంపుల్ అని చెప్పాం. అదేవిధంగా మనకి రుణాత్మక పీడనం అంటే కొబ్బరి బొండంలో స్ట్రా వేసుకొని నీళ్లు తాగుతుంటామని చెప్పాం. సో ఈ విధంగా మనకి అవి రెండు కూడా మనకి పీడనంలో ఉన్నటువంటి డిఫరెన్స్ వల్ల మనకి ఇక్కడ స్థూల ప్రవాహం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13. ఈ క్రింది వాటిలో ధనాత్మక జలస్థితికి పీడనానికి ఉదాహరణ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్? మీకు షార్ట్ వీడియో కూడా చేశానండి ఈరోజు. స్ట్రా తోటి నీళ్ళు పీల్చడం, సక్షన్ త్రూ ద స్ట్రా, తోటలో ఉపయోగించేటటువంటి నీటి గొట్టం, వాటర్ ఫ్లో ఫ్రమ్ ఫ్లోయింగ్ ఇన్ గార్డెన్ హౌస్, బాష్పోత్సేకర్షణ, ట్రాన్స్పిరేషన్ పుల్, వాయువులో విసరణ, డిఫ్యూజన్ ఇన్ గ్యాసెస్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, వాటర్ ఫ్లోయింగ్ ఇన్ గార్డెన్ హౌస్. మనకి మోటార్ ద్వారా వచ్చేటటువంటి నీరు అనేది ధనాత్మక జలస్థితికి పెట్టడానికి పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. ఎపోప్లాస్ట్ మార్గం అంతఃచర్మం వద్ద ఎందుకు ఆగిపోతుంది? వై డస్ ఎపోప్లాస్టిక్ పాత్వే స్టాప్స్ ఎట్ ఎండోడెర్మిస్? బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వాటర్, నీరు లేకపోవడం వల్ల, కాస్పేరియన్ పట్టీలు ఉండటం వల్ల, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ కాస్పేరియన్ స్ట్రైప్స్, బికాస్ ఆఫ్ సెల్స్ ఆర్ డెడ్, కణాలు చనిపోవడం వల్ల, అధిక వేరు పీడనం వల్ల, బికాస్ ఆఫ్ హై రూట్ ప్రెజర్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ కాస్పేరియన్ స్ట్రైప్స్.
ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. క్యాస్పేరియన్ బెద్దాలు లేకపోవడం వల్ల అక్కడ అది నీరు ఉండటం వల్ల అక్కడ ఆగిపోతుంది నీరు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. నీటి సింప్లాస్ట్ చలనం దేని ద్వారా జరుగుతుంది? సింప్లాస్టిక్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అకర్స్ త్రూ సెల్ వాల్స్ కణకవచాలు, ఇంటర్సెల్యులర్ స్పేసెస్ కణాంతర అవకాశాలు, ప్లాస్మాడెస్మట కణద్రవ్య బంధనాలు, గ్జైలం వెజిల్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, ప్లాస్మాడెస్మట. చెప్పామంటే కణద్రవ్య బంధనాలు. సింప్లాస్ట్ అంటే గుర్తుపెట్టుకుని మీకు కోడ్ కూడా చెప్పాను. సిమ్ అనేది మనకి ఫోన్లో సిమ్ లోపల ఉంటుంది కాబట్టి లోపల ఒక కణం నుంచి ఇంకో కణానికి జరిగేటటువంటిది సింప్లాస్ట్. ఎపోప్లాస్ట్ అంటే బయట కణకవచాల ద్వారా వెళ్ళేది. సో కాబట్టి ఆ ఒక కణం నుంచి ఇంకో కణం ద్వారా రవాణా జరగాలంటే ఆ కణానికి మధ్యలో మనకి కణద్రవ్య బంధనాలు, ప్లాస్మాడెస్మటాలు అనేటటువంటి చిన్న చిన్న ట్యూబ్స్ లాంటివి ఉంటాయి, దాని ద్వారా జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16. ఎపోప్లాస్ట్ చలనంతో పోలిస్తే సింప్లాస్ట్ చలనం యొక్క వేగం ఎలా ఉంటుంది? హౌ ఈజ్ ద స్పీడ్ ఆఫ్ సింప్లాస్టిక్ మూవ్మెంట్ కంపేర్ టు ద ఎపోప్లాస్టిక్ మూవ్మెంట్? సింప్లాస్ట్ వేగంగా ఉంటుంది. సింప్లాస్ట్ ఈజ్ ద ఫాస్టర్. సింప్లాస్ట్ సాపేక్షంగా మందకొడిగా ఉంటుంది. సింప్లాస్ట్ ఈజ్ రిలేటివ్లీ స్లోయర్. బోత్ హ్యావ్ సేమ్ స్పీడ్. రెండు ఒకే వేగంతో ఉంటాయి. సింప్లాస్ట్ గాలి వేగం పైన ఆధారపడి ఉంటుంది. సింప్లాస్ట్ డిపెండ్ ఆన్ విండ్ స్పీడ్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, సింప్లాస్ట్ ఈజ్ రిలేటివ్లీ స్లోయర్. చెప్పే మనం సింప్లాస్ట్ అంటే లోపల ఒక కణం నుంచి ఇంకో కణానికి దాటుకుంటూ పోవాలి కాబట్టి అది స్లో ప్రాసెస్ అని చెప్పాము. ఎపోప్లాస్ట్ అనేది మనకి చుట్టూ ఉన్నటువంటి కణకవచాలు ద్వారా వెళ్తుందని చెప్పాము. మనం గ్రీన్ ఫీల్డ్ హైవే మీద నుంచి మనం సిటీకి వెళ్ళాలంటే తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పాము. అట్లా కాకుండా సిటీలోంచి మనకి వెళ్ళేటటువంటి బస్సులు అన్నీ సిటీని కవర్ చేసుకుంటూ వెళ్ళేటటువంటిది అది ఎక్కితే మనకి స్లోగా పోతుందని చెప్పాము. సో కాబట్టి ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. ధ్రువ ఉపరితలాలకు అంటే దారు గోడల వంటికి నీటి అణువులకు మధ్య ఉన్న ఆకర్షణ ఉంటారు. ఇంతకుముందు చెప్పామండి, ఇది రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్, రెండు వేరు రకాలైనటువంటి అణువుల మధ్య ఉండేటటువంటి బంధం రెండు చెప్పాము. ఇక్కడ సంసంజనం, అసంజనం తర్వాత అని చెప్పాము. తర్వాత తలతన్యత, సర్ఫేస్ టెన్షన్, ఇంబిబిషన్, అంతఃశోషణ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి, ఎడ్హెన్షన్. అసంజనం చెప్పాం కదా, రెండు నీటి అణువులు అయితే సంసంజనం, అదే నీటి అణువు దారుగోడలు అయితే అసంజనం. ఇంపార్టెంట్ పెట్టండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. పత్రాలకు చేరే నీటిలో ఎంత శాతం కిరణజన్య సంయోగక్రియ మరియు పెరుగుదలకు ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ రీచింగ్ టు ద లీవ్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ photosynthesis and growth? 15%, more than 50%, exactly 10%, less than 1%, 100%. Your time starts now. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి, లెస్ దాన్ 1%, 1% కంటే తక్కువగా నీరు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. బాష్పోత్సేక ఆకర్షణ బలం దారువులో నీటి స్తంభాన్ని ఎన్ని మీటర్ల ఎత్తు వరకు లాగగలదు? ట్రాన్స్పిరేషన్ పుల్ కెన్ లిఫ్ట్ ఏ కాలమ్ ఆఫ్ వాటర్ ఇన్ xylem అప్ టు హౌ మెనీ మీటర్స్? 10 meters, 50 meters, 100 meters, 130 meters. So your time starts now. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి, 130 meters వరకు పైకి ఆకర్షిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20.
మూలకేశాలు నేల నుంచి నీటిని ప్రధానంగా ఏ ప్రక్రియ ద్వారా పీల్చుకుంటాయి? రూట్ హెయిర్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ ప్రైమరీలీ బై విచ్ ప్రాసెస్? సక్రియ రవాణా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. ఆప్షన్ బి డిఫ్యూజన్ విసరణ. స్థానాంతరణ ట్రాన్స్లొకేషన్. ఆప్షన్ డి బల్క్ ఫ్లో స్థూల ప్రవాహం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి డిఫ్యూజన్. డిఫ్యూజన్ ద్వారా తీసుకుంటాయంటే మనకి 10th క్లాస్ బయాలజీలో కూడా ఉంటుంది. రూట్ హెయిర్ ఉంటుంది, దాని చుట్టూ కూడా మట్టి కణాలు ఉంటాయి, దాని నుంచి నీరు మనకి డిఫ్యూజన్ ప్రాసెస్లో అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21. సో ఇవి నెక్స్ట్ లెవెల్ 3కి సంబంధించినటువంటి అజర్షన్ అండ్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు అండి. క్వశ్చన్ నెంబర్ 21. నీటి అపోప్లాస్ట్ చలనము సింప్లాస్ట్ చలనం కంటే వేగంగా జరుగుతుంది. కారణం ఎపోప్లాస్ట్ చలనము కణత్వచాన్ని దాటాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి దీనికి. ఆప్షన్ ఏ ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్. ఆప్షన్ బి ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ రాంగు. సి ఏ కరెక్ట్, ఆర్ రాంగు. ఆప్షన్ డి ఏ రాంగు, ఆర్ కరెక్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అండి. బోత్ ఏఆర్ రెండు కరెక్టే, ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. క్వశ్చన్ నెంబర్ 22. అంతఃచర్మ వద్ద నీరు తప్పనిసరిగా సింప్లాస్ట్ మార్గం ద్వారా ప్రయాణించాలి. కారణం అంతఃచర్మంలో నీటిని రానివ్వని సుబారిన్తో తయారైనటువంటి కాస్పేరియన్ పట్టీలు ఉంటాయి. సో దీనికి ఏ ఆప్షన్ ఏ ట్రూ, ఆర్ ఫాల్స్. ఆప్షన్ బి ఏఆర్ రెండు కూడా రైట్, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్. నెక్స్ట్ ఏఆర్ కరెక్ట్, ఎక్స్ప్లెనేషన్ రాంగు. ఆప్షన్ డి ఏ ఫాల్స్, ఆర్ కరెక్ట్. ఎవరి టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి బోత్ ఏఆర్ ట్రూ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. ఎందుకంటే అంతఃచర్మం వద్ద నీరు తప్పనిసరిగా సింప్లాస్ట్ మార్గం ద్వారా వెళ్ళాలని చెప్పి, ఎందుకంటే అక్కడ మనకి సింప్లాస్ట్ మార్గం ద్వారా పోకుండా ఎపోప్లాస్ట్ ద్వారా వెళ్ళాలంటే అక్కడ కాస్పేరియన్ బద్దీలు ఉండటం వల్ల అక్కడికి రోడ్డు మనకి క్లోజ్ చేస్తే ఎట్లా మనకి లోపలికి వెళ్ళాల్సి ఉంటుందో అట్లాగా అక్కడ ఛానల్ క్లోజ్ అయి ఉంటుంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23. ఎత్తైన చెట్లలో దూర ప్రాంతాలకు పదార్థాలను రవాణా చేయడానికి విస్తరణ ఒక ప్రభావవంతమైన పద్ధతి. కారణం విస్తరణ అనేది మందకొడిగా సాగే ప్రక్రియ. ఇది కేవలం సమీప దూరాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆప్షన్ ఏఆర్ కరెక్ట్, ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. సి ఏ ఫాల్స్, ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి బోత్ ఏ ఆర్ ఫాల్స్. సో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఏంటంటే ఏ ఫాల్స్ ఎత్తైన చెట్లలో దూర ప్రాంతాలకు రవాణా చేయడానికి విస్తరణ ప్రభావవంతమైన పద్ధతి కాదు. ఇది విస్తరణ అనేది కేవలం దగ్గర ప్రాంతాలకు మాత్రమే వెళ్తుందని చెప్పిన. నెక్స్ట్ ఆర్ అనేది కరెక్ట్, ఎందుకంటే విస్తరణ అనేది మందకొడిగా స్లో జరిగేటటువంటి ప్రాసెస్. ఇది కేవలం లోకల్ డిస్టెన్స్ సమీప దూరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పాము. సో కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 24. క్వశ్చన్ నెంబర్ 24. దారు నీరు ఖనిజ లవణాలను కొన్ని ఆర్గానిక్ నైట్రోజన్ మరియు హార్మోన్లు రవాణా చేస్తుంది. దారు ద్వారా రవాణా ఎల్లప్పుడూ ద్విదిశాత్మకంగా పైకి మరియు కిందికి జరుగుతుంది. సో ఇక్కడ ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. బి ఏఆర్ రెండు కరెక్ట్, ఏ ఫాల్స్, ఆర్ రైట్. బోత్ ఏఆర్ ఫాల్స్. సో యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
దీనికి సరైన సమాధానము ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అంటే ఏ ట్రూ. దారువు, నీరు, ఖనిజ లవణాలు, కొన్ని ఆర్గానిక్ నైట్రోజన్ హార్మోన్లు రవాణా చేస్తుంది, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ అనేది ఫాల్స్, ఎందుకంటే దారువు ద్వారా రవాణా ఎల్లప్పుడూ ద్విదిశాత్మకంగా ఉంటుంది అని ఉంది ఇక్కడ, కానీ అది రాంగ్. అది ఎప్పుడు కూడా యూని డైరెక్షన్, కింద నుంచి పైకి మాత్రం వెళ్తుంది, రెండు దిశల్లో ఉండదు అది. సో కాబట్టి పోషక పదార్థాలు మాత్రం ద్విదిశలో జరుగుతాయండి. ఆకు నుంచి కిందకు వస్తాయి, కింద నుంచి పైకి అటు ఇటు జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ ఏ. లాస్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 25. క్వశ్చన్ నెంబర్ 25 లాస్ట్ క్వశ్చన్. బాష్పోత్సేక ఆకర్షణ అనేది ఒక రకమైనటువంటి రుణాత్మక జలస్థితిక పీడనం. ఇది స్ట్రా ద్వారా నీటి పీల్చినట్టు ఒక రకమైన పీల్చుకునే బలంగా పనిచేస్తుంది, సక్షన్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. సో ఏఆర్ కరెక్టే, ఆర్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెనేషన్ అంటున్నాడు, ఆర్ కరెక్ట్ కాదంటున్నాడు. ఏ కరెక్ట్, ఆర్ ఫాల్స్. ఏ ఫాల్స్, ఆర్ కరెక్ట్. డి బోత్ ఏఆర్ కరెక్ట్, ఆర్ అనేది ఏకి కూడా సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ అంటున్నాడు. దీనికి సరైన సమాధానం గుర్తించండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి, బోత్ ఏఆర్ ట్రూ, రెండు కరెక్టేనండి. బాష్పోత్సేక ఆకర్షణ అనేది రుణాత్మక జలస్థితిక పీడనం చెప్పాం మనం నిన్న. అంటే ఏంటి, బాష్పోత్సేకం అనేది కొబ్బరి బొండంలో నీళ్లు తాగేటప్పుడు మనకి ఎట్లా సెక్షన్ ఫోర్స్ లాగా పనిచేస్తుందో అట్లా వస్తుందని చెప్పినాం. అది తర్వాత ఇది స్ట్రా ద్వారా మనం నీటిని పీల్చినప్పుడు ఎట్లయితే పైకి వస్తుందో అట్లా వస్తుందని చెప్పినాం. తర్వాత వేరు పీడనం అనేది ధనాత్మక జల ఆకర్షక పీడనం అండి. అది మనకి మోటార్లో గార్డెన్లో నీటి పంపు మోటార్ నుంచి వచ్చేటటువంటి నీరు ప్రెజర్తో ఎట్లా వస్తుందో అది మనకి దానికి రూట్ ప్రెజర్కి ఎగ్జాంపుల్. సో ఇవి ఈరోజు టాపిక్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. సో వీడియో చూసే ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. మన యొక్క బిట్స్ పైన మీ యొక్క కామెంట్స్ని తెలియజేయగలరు. సో ఈ బిట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మీరు ఒకసారి కామెంట్ ద్వారా మీరు తెలియజేసినట్లయితే నెక్స్ట్ మనం ఇంకా వీడియోకి సంబంధించినటువంటి నెక్స్ట్ సెషన్స్లో మిగిలినటువంటి ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి టాపిక్స్ అన్నిటిని కూడా మనం ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దామండి. మీరు డిఎస్సికి రాసే టైంకి మ్యాక్సిమం మనం ఫిజియాలజీకి సంబంధించినటువంటి అంశాలు కూడా ముఖ్యమైనటువంటి టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో ఇవన్నీ కూడా మనకి యాస్పిరెంట్స్ అందరికీ కూడా కంప్లీట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇస్తున్నాము. ఇంకా మీకు తెలిసినటువంటి యాస్పిరెంట్స్కి ఫ్రెండ్స్కి కూడా గ్రూపుల్లో షేర్ చేస్తారని ఆశిస్తున్నాము. రేపు సెషన్లో ఇంకో టాపిక్లో దీనికి సంబంధించినటువంటి టాపిక్ థియరీ క్లాస్లో మనం కలుసుకుందాం. అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. స్వాతి గారు, కృష్ణకుమారి గారు, ఇంటర్కి అకాడమీ బుక్స్ ఉంటే పేజీ పెట్టరా, ఫ్రంట్ పేజీ. థ్యాంక్ యూ సార్. ఉంటాయండి మనకి ఆల్రెడీ. మీరు ఒకసారి మీకు బుక్స్ అకాడమీ బుక్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ అని ఒకసారి మీరు సెర్చ్ చేయండి, మీకు దొరుకుతాయండి అకాడమీ బుక్స్. సో ఖచ్చితంగా అకాడమీ బుక్స్ మీరు చదువుకోవాలండి. సో మనం చెప్పేటటువంటి బుక్ చదువుకొని మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీ అందరికి కూడా 100% యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బుక్స్ ముందు పర్ఫెక్ట్గా దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ అయిపోయేటప్పుడు చివరికి వచ్చింది మనకి స్కూల్ అకాడమిక్ ఇయర్ కూడా. కాబట్టి ఈ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో మీకు తెలిసినటువంటి వాళ్ళ దగ్గర బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో కాబట్టి ఆ బుక్స్ మనకు ప్రాపర్గా ఉన్నప్పుడే మనం చదువుకోగలుగుతాము. సో కాబట్టి స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి బుక్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి బుక్స్ కూడా మీరు దగ్గర పెట్టుకున్నట్లయితే మీకు మీ ప్రిపరేషన్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. 10th క్లాసు మీరు చెప్పిన బుక్స్ తీసుకున్నాను. సో ఓకే అండి. మనం ఒక వీడియో కూడా ఇప్పుడే చేసాం మనం ఇంతకుముందు. సో 10th క్లాస్కి సంబంధించి కొత్త బుక్స్, పాత బుక్స్ కూడా కలిపి చదువుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. రేపు సెషన్లో ఇంకొక టాపిక్ గురించి థియరీ క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.